ఒక రిపోర్టర్ పైన జరిగిన దాడి అనాలా లేదంటే ఇంకేమనాలా మేమనే కంటే దాని గురించి మీరు విశ్లేషణ ఇచ్చిందే బెటర్ అనుకుంటాను. ఇప్పుడు ఒక ఆవేశంలో ఉన్నారు. ఓకే. ఒక కొడుకు నేను తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చారని ఒక ఫీలింగ్ అవ్వచ్చు, లేకపోతే మా కుటుంబం 50 సంవత్సరాల చరిత్ర ఉంది, నేను 50 సంవత్సరాలు అడుగు అడుగున అంచుగా పెంచుకుంటూ వచ్చాను, ఈ కుటుంబాన్ని చక్కగా మొత్తం ఈరోజు సెలబ్రేట్ అవ్వచ్చు, ఈరోజు ప్రపంచంలో ఒక మంచి నేమ్ తీసుకొని వచ్చాను అనేది ఒక ఫీలింగ్ అయింది. ఎందుకు నా కుటుంబం ఈరోజు నడి రోడ్డు మీద పడిపోయింది, నడి రోడ్డు మీద ఈరోజు 10 మంది మాట్లాడుకుంటున్నారు అని ఒక ఫీలింగ్ ఉండొచ్చు. ఆ ఫీలింగ్లో బిఫోర్ థింగ్ జరిగిన సిచ్యువేషన్ ఒక పని ఆమె అన్ని మొత్తం సింగ్ ఆపరేషన్ చేసే చేయడం అవ్వచ్చు, ఇవన్నీ సో మనీ ఎఫెక్ట్ ఆయన మీద పడింది. ఆయన మీద పడేటప్పటికి ఎప్పుడైతే ఆయన ముందు మైక్ పెట్టారో ఆ మైక్ పెట్టడం వల్ల కొంచెం ఆవేశంలో దాడి జరిగింది వాస్తవం. దాన్ని ఎవరో ఖండించాల్సిందే, ఖండించకుండా ఉండాల్సింది కాదు. ఆయన కూడా తప్పని ఒప్పుకున్నాడు, మనోజ్ గారు ఒప్పుకున్నారు, విష్ణు గారు ఒప్పుకున్నారు.